హాయ్! హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. ఇవాళ సరికొత్త రెసిపీతో మేమైతే మీ ముందుకొచ్చేసామండి. ఇవాళ మేము చేయబోయేదేంటంటే స్పెషల్ వెజ్ ఫ్రైడ్ రైస్ అండి. సో, స్పెషల్‌గా చేస్తున్నాం అనమాట ఫ్రైడ్ రైస్‌ని. దీనికి కావాల్సిన పదార్థాలేంటో చూసేద్దాం. ముందుగా చిక్కుడుకాయలుని, అలానే కాలీఫ్లవరు. ఈ విధంగా క్లీన్ చేసేసుకొని హాఫ్ బాయిల్ అయితే అయ్యేలాగా మనకిలా నొక్కితే కొంచెం 50% మాత్రమే కుక్ అయ్యేలాగా అయితే చేసుకోవాలి. దీన్ని ఎందుకంటే మళ్ళీ మనం ఆయిల్‌లో ఫ్రై చేస్తాం కాబట్టి. సో, ఇవి ఇలా తీసుకొని మిగిలినవి ఏమేమి కావాలో చూద్దాం. చూడండి, చాప్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలండి. ఇవైతే పొడుగ్గా ఉన్నాయి కదా! సో, ఇవైతే చాప్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు. ఈ ఉల్లికాడలు కూడా ఆ వెజిటబుల్స్ దాంట్లో వేసేసుకోవాలి. అలానే ఒక స్మాల్ సైజ్ టమాటో అయితే తీసుకున్నామండి. ఇది కూడా కుకీస్ కొంచెం బాయిల్ అయిపోయిన వెజ్జెస్‌లో ఈ టమాటాస్ కూడా వేసేసుకోవాలి. అలానే సగం క్యాప్సికమ్, అంటే పెద్ద క్యాప్సికమ్ అయితే హాఫ్ క్యాప్సికమ్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కొత్తిమీర, అలానే పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకోవాలండి. ఎలా మ్యాగ్నేట్ చేసుకోవాలంటే చెప్తాను చూడండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ తీసుకోవాలి, అలానే ఒక కప్పు పెరుగు తీసుకోవాలి, ధనియా పౌడర్, జీరా పౌడర్, అలానే ఫ్రైడ్ రైస్ మసాలా, ఇవన్నీ తీసుకొని ఇలాగైతే వేసుకొని ఆ వెజ్జెస్కి పట్టేలాగా మసాలాస్ అన్నీ కూడా పట్టేలాగా ఈ పెరుగుతో మ్యాగ్నేట్ అయితే చేసి పెట్టేసుకోవాలి పక్కన. మనకి ఇలాగ ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. సో, ముందు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసాము. తర్వాత ఫ్రైడ్ రైస్ మసాలా కూడా వేయాలండి, ఒక స్పూన్. నెక్స్ట్ జీరా పౌడర్ అండి. సో, ఈ విధంగా, అలానే ధనియా పౌడరు, సో ఇలాగ ధనియాల పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఒక నిమ్మ చెక్క కూడా తీసుకొని దాన్ని కూడా నిమ్మరసాన్ని కూడా పిండేసుకోవాలి. అలానే ఇప్పుడు కప్పు పెరుగు అయితే తీసుకొని ఇవన్నీ కూడా కప్పు పెరుగుతో అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలి. సో, ఈ విధంగా పెరుగు కూడా వేసేసుకొని ఈ వెజ్జెస్ అన్నిటిని కూడా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ అవ్వడానికి మనకి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుందండి. ఈ మసాలా ఈ వెజ్జెస్ అన్నిటికి పట్టడానికి ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని అలాగా పక్కన పెట్టేసుకోవాలి. సో, నెక్స్ట్ రైస్ అయితే కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఫ్రైడ్ రైస్ కాబట్టి ఆల్రెడీ వండి పెట్టుకున్న రైస్ని పక్కన పెట్టుకోవాలన్నమాట. అలానే ఈ వెజ్జెస్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. సో, సాల్ట్ కూడా మిక్స్ చేసుకున్నట్టయితే ఆ వెజ్జెస్కి సాల్ట్ కూడా పడుతుందన్నమాట. సో, ఈ విధంగా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో, ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా స్టవ్ వెలిగించుకొని ఫ్రైడ్ రైస్ పెట్టుకోవడానికి ఇలాంటి కళాయి అయితే పెట్టుకొని ఓ పక్కన రైస్ అయితే కడిగి పెట్టేసుకోవాలండి. సో, పక్కన రైస్ ఉడికిపోయి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏమేమి ఫ్రై చేయాలో మీకు వన్ బై వన్ చూపిస్తాను చూడండి. ఇవి ఫ్రై చేయడానికి తగ్గ ఆయిల్ అయితే వేసుకోవాలి. ముందుగా చాప్ చేసి పెట్టుకున్న అల్లం, నెక్స్ట్ వెల్లుల్లి పీసెస్, అలానే కాజూ నట్స్, అలానే కస్తూరి మేతి తీసుకున్నామండి. కస్తూరి మేతితో పాటు 2 లాంగ్ మొగ్గలు, చిన్న చెక్క ముక్క, అలానే స్టార్ ఫ్లవర్, ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ కూడా ఫ్రైడ్ ఆనియన్స్లా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది రెడ్డిష్ కలర్ వచ్చేలాగా అయితే మనం ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో, ఇలా రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని అయితే సపరేట్ చేసేసుకోండి, ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. సో, ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత మనం ఏవైతే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామో వెజ్జెస్ ఇవన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట. సో, ఈ విధంగా వేసేసుకొని బాగా కలిపేసుకొని అవి బాగా కుక్ అయ్యేలాగా కంటేనర్తో క్లోజ్ చేసి ఉంచేసుకోవాలి. సో, మనకు ఒక 20 మినిట్స్ తర్వాత వెజ్జెస్ అన్నీ బాగా కుక్ అయిపోయినాయండి. కుక్ అయిపోయిన దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే మనకి ఎంత క్వాంటిటీ కావాలో ఆ వెజిటేబుల్స్ తగ్గట్టుగా ఆ రైస్ని అయితే అంతా మనం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో, మిక్స్ చేసే ముందుగా మనం ఇప్పటివరకు స్పైసెస్ అయితే ఓన్లీ గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నామండి. మనం ఇప్పుడైతే పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకోవాలి. సో, మీకు స్పైసీ తగ్గట్టుగా ఒక స్పూన్ ఫుల్గా పెప్పర్ పౌడరు, అలానే సాల్ట్, ఇందాక వెజ్జెస్లో మాత్రమే వేసాము, ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. అలానే ఇందాక మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకోవాలి. సో, ఇలా ఏవైతే పెట్టుకున్నామో స్పైసెస్ అవి కూడా వేసుకొని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలన్నమాట. సో, మొత్తం మిక్స్ చేసుకున్నాక మనకి ఈ రకంగా అయితే స్పెషల్ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. సో, ఇప్పుడు దీని కాంబినేషన్లో కర్రీ కూడా తయారు చేసేసుకుందాం.
ఆ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. మీరు కూడా ఇలాగ ప్రిపేర్ చేసుకోండి. మీకైతే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.